హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీనవ్య సోన్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నా పెళ్ళప్పుడు గోల్ చూపెడుతున్నా అండి. నా పెళ్ళప్పుడు గోల్ మరీ అంత లేదు కానీ కొంచెం తక్కువని. చూడండి నా కలెక్షన్ ఎలా ఉందో. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. పెళ్ళి 2021లో అయింది. 2021 కలెక్షన్ అప్పుడు ఉన్నప్పుడు అప్పుడేం ఫేమస్ అప్పుడు అలా నేను చేయించుకున్నాను నాకు నచ్చినట్టు. ఫస్ట్ చిన్న నుంచి పెద్ద స్టార్ట్ చేద్దాం. నాకు ఈ మొక్కు పుల్ల అంటే చాలా ఇష్టం. మీకు అనిపిస్తుందా? జస్ట్ ఇది 1 గ్రామ్లోనే అయింది. నాకు ఇది చాలా ఇష్టం. అసలు ఇది పెట్టుకుంటే అసలు మొత్తం మంచి లుక్ వస్తుంది. చూడండి, ట్రెడిషనల్ లుక్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. నాకు అన్నిటికన్నా ఇది ముక్కు పుల్ల అనేది చాలా నచ్చింది. అంత బాగుందండి, నాకు ఫుల్గా నచ్చింది. అసలు ఇంకొక 2-3 ఇలానే చేయించుకుందాం అనుకుంటున్నాను. అంత బాగా నచ్చింది నాకు. చూడండి, కనిపిస్తుందా మీకు బాగానే? చూడండి ఎంత బాగుందో. అసలు మొత్తం అంతా వైట్ స్టోన్స్ మస్తు చాలా బాగుంది. ఇది ఎవరైనా మీరు చేయించుకోవాలనుకుంటే జస్ట్ 1 గ్రామ్ అండి. 1 గ్రామ్లోనే అయిపోతుంది. చాలా మంచిగా ఉంది ఇది. నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. నాకు ఇది 2 తులాలు పట్టిందండి. 2 తులాలకు అయింది నాకు. ఇది చాలా బాగున్నాయి కదా. కరోనా టైంలో నా పెళ్ళైందండి. అప్పుడు ఇది చాలా ఫేమస్ ఈ డిజైన్. ఎవరైతే కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ఇది తెలుసు. చాలా ఫేమస్ ఉండే అప్పుడు ఇయర్ రింగ్స్. నేను మొత్తం అంతా ఒకటే స్టోన్ తెప్పించుకున్నాను. మొత్తం రెడ్ ఉంటుందండి. నా స్టోన్స్ అన్ని మొత్తం రెడ్ ఉంటుంది. నేను మొత్తం అంతా ఒకటే స్టోన్ తెప్పించుకున్నాను. ఆ స్టోన్స్ అంతా మొత్తం రెడ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్. ఇప్పటికీ ట్రెండింగే అండి. చాలా బాగుంది ఇది. నేను ఎప్పుడైనా పెట్టుకుంటే అందరు చాలా బాగున్నాయి అంటారు. ఎప్పుడైనా ప్లెయిన్ శారీ కట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే హైలైట్ అవుతుంది. చాలా పెద్దగా ఉంటే చాలా మంచిగా ఉన్నాయి అసలు కలెక్షన్. మీకు ఎవరికైనా కావాలంటే చేయించుకోండి. అండ్ ఇన్న పతానా ఉంగరం అంటారు కదా, పెళ్ళప్పుడు పెడతారు కదా. నాకు మొత్తం స్టోన్స్ కన్నా ప్యూర్ గోల్డ్నే నాకు చాలా నచ్చుతుంది. అందుకే నేను మొత్తం గోల్డ్లో చేయించుకున్నాను. ఇది మా మమ్మీ టైంలో ఫేమస్. ఇప్పుడు కూడా చాలామంది వేయించుకుంటున్నారు. నాకు ఇదే చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో రింగ్ కదా. అండ్ నెక్స్ట్ నా చిన్న హారం చూద్దాం. నెక్స్ట్ ఇది నా మిడిల్ హారం అండి. చూసారా, ఇది నా మిడిల్ హారం. ఇది పైనకి పెట్టుకోవచ్చు, కిందికి కూడా పెట్టుకోవచ్చు. ఇది 2-in-1 రకం వాడచ్చు. ఇలా వస్తుంది లేదా ఇలా కూడా వస్తుంది. దీని ఇక్కడ పెద్ద ఇచ్చారు. మీరు కావాలనుకుంటే పెద్ద పెట్టుకోవచ్చు, లేదా చిన్నగా పెట్టుకోవచ్చు. కానీ చాలా బాగుందండి ఇది. మొత్తం మ్యాంగో డిజైన్స్తో వచ్చేసింది. మొత్తం మ్యాంగో డిజైన్స్తో వచ్చింది. ఇక్కడ కిందనేమో 2 పికాక్స్ వచ్చినాయి స్టోన్స్తోని, ముత్యాలు. చాలా బాగుందండి ఇదైతే చైన్. చూసారా, మీకు కనిపిస్తుందా? చాలా బాగుంది కదా ఇది. దీంట్లో మాత్రం 2 స్టోన్స్ వచ్చినాయండి, గ్రీన్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్. మిగతానికి ఓన్లీ రెడ్ స్టోన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఏమో నా లాంగ్ హారం. ఇదైతే నాకు చాలా ఫేవరెట్, చాలా నచ్చింది. ఇది ఒక్కటి పెట్టుకొని వెళ్తే చాలు, అసలు ఏం పెట్టుకోకుండా సరిపోతుంది. అంత బాగుంది. చూడండి, నేను చూపెడతాను. మొత్తం పింక్ స్టోన్స్తో వచ్చింది ఇది. ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది, ఏం పెట్టుకోకుండా బాగానే ఉంటుంది. లక్ష్మీ హారం అంటారు కదా, ఎప్పుడు రొటీన్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా. చూడండి, మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు ఇలా టెంపుల్ జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. మొత్తం చాలామంది స్టోన్స్తో చేయించుకుంటారు కానీ నాకు అలా కాకుండా ఇలా టెంపుల్ జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా నచ్చుతుంది నాకు. అసలు మొత్తం గోల్డ్ ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. కొన్ని స్టోన్స్ ఉండాలి, మొత్తం గోల్డ్ ఉండాలి. ఇది నాంటి 4లో ఇంకా 10లో కూడా చేస్తారు. నేను మాత్రం 8లో చేయించుకున్నా. ఇది నాకు 2.5 అయింది. ఇది నాకు తెలిసి 2.5 or 3 అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎంత అయిందో తెలియదు. ఇయర్ రింగ్స్ మాత్రం 2లో అయినాయి.
మాటిలు నా పెళ్ళైనాక ఒక 6 మంత్స్కో ఇప్పుడు మా అమ్మ చేయించింది. ఇవి చాలా నాకు నచ్చినాయి అనమాట. నేను డైరెక్ట్ చేయించుకోలేను, డైరెక్ట్ గోల్డ్ షాప్లోనే కొన్నా. గోల్డ్ షాప్ ఏదంటే కనిపిస్తున్నాయా మీకు? ముతూన్స్ గోల్డ్ షాప్లో కొన్నాను దీన్ని. అండ్ నెక్స్ట్ ఏం చూపెడుతున్నా అంటే నా మంగళసూత్రం. అదే అండి, నల్లపూసల చైన్ అంటారు కదా, నేను పెద్ద చేయించుకోలేదు, నేను చిన్న చేయించుకున్నాను. నేను ఎక్కువ శారీస్ ఎక్కువ కట్ట, డ్రెస్సెస్ కాబట్టి డ్రెస్సెస్ పైకి ఉండాలని ఇలా చిన్న చేయించుకున్నాను. నల్ల పూసలు దండ కాబట్టి మోస్ట్లీ గోల్డ్ ఎక్కువ కాకుండా నల్ల పూసలు ఎక్కువ కనిపించాలనుకొని ఇలా ఎక్కువ నల్ల పూసలు అక్కడక్కడనే గోల్డ్ ఉంటుంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అసలు నేను ఎప్పుడు ఇదే చైన్ తీసుకుంటాను. చూపెడతాను చూడండి. ఇక్కడ ఇట్లా డిజైన్ వచ్చింది కనిపిస్తుందా? అట్లా 2 times ఇక్కడ డిజైన్ కూడా వచ్చింది. కిందికేమో ఇట్లా చిన్న డిజైన్ గోల్డ్లో, మిగతా అంతా మొత్తం నల్ల పూసలు. ఇది నాకు చాలా ఇష్టం. డ్రెస్సెస్ పైనకి వేసుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా అండ్ నీట్గా మంచిగా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఇచ్చారు, సింగిస్టోది. సెకండ్ బర్త్డేకి ఏమో ఇలా ఇచ్చారు, కొంచెం డిజైన్ చేంజ్ చేసి కొంచెం డిఫరెంట్గా. ఇది కూడా చాలా బాగుంది. అసలు ఇది ఎంగేజ్మెంట్ రింగ్ లా ఉంది. చాలామంది నీ ఎంగేజ్మెంట్ రింగ్ అన్నారు, కానీ నా ఎంగేజ్మెంట్ రింగ్ కాదండి, ఇది జస్ట్ నార్మల్ రింగ్, కానీ చాలా బాగుంది. ఇప్పుడు నా పాప గోల్డ్ కలెక్షన్ చూపెడతాను. ఇది మా పాప బర్త్డేకి మా పెద్ద బావ వాళ్ళు ఇచ్చారు. నాకు ఇది చాలా నచ్చింది, ఎందుకంటే ఇది సైజ్ పెద్దగా చేసుకోవచ్చు, కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ పెద్దగా చిన్నగా చేసుకునేలాగా ఇట్లా ఇచ్చారు. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా చైన్స్ అవైతే ఎక్కువ, మీ బ్యాంగిల్స్ అయితే మనం చాలా వాడతాం కదా చిన్నపిల్లలకి, అయితే ఇలా పెద్దగా చిన్న చేసేలాగా ఉంటే ఇది మినిమం ఒక 8 years వరకు అయితే వేయచ్చు అనుకుంటా. దీన్ని చాలా పెద్దగా చేయొచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. ఇప్పుడు నా బేబీకి 1.5 year, ఇది మినిమం 8 years వరకు వేయచ్చు. చూడండి ఇక్కడ పెద్దగా చిన్నగా చేసుకున్నానికి ఇచ్చారు. వీడియోలో బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. 2 బ్యాంగిల్స్ ప్లెయిన్గా సింపుల్గా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఈ బ్యాంగిల్స్. అండ్ మా పాపకి మా హస్బెండ్ తొట్ల రోజు చేంజ్ చేయించారు. ఇక్కడ చిన్న లాకెట్ వచ్చింది చూడండి, చిన్న లాకెట్ కనిపిస్తుందా? వెంకటేశ్వర స్వామిది. ఆ లాకెట్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా మందికి నచ్చింది లాకెట్. చైన్ డిజైన్ ఏమో ఇలా వచ్చింది, సింపుల్గా కొంచెం డిఫరెంట్గా. చూడండి 2 chains మిక్స్ అయినట్టు ఉంటుంది డిజైన్, చాలా బాగుంది. ఇది కూడా కనిపిస్తుంది అనుకుంటా మీకు క్లియర్గా. మీరు ఎవరైనా కావాలంటే చేయించుకోండి, డిజైన్ చాలా బాగుంది, చాలా మందికి నచ్చింది. ఏం కుచ్చుకోదు కూడా, చిన్న పాప కాబట్టి కుచ్చుకోకుండా చేయించడం చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో నాకు తెలిసి ఇది చాలా మందికి తెలియదు అనుకుంటా, ఈ గోల్డ్ ఇట్లా కూడా చేయించుకుంటారా అని. ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. 2 తులాలు అండి, 2 తులాలకి ఇలా దీన్ని ఏమంటారంటే దీని పేరు దండ కడియా అంటారు. పేరు డిఫరెంట్గా ఉంది కదా, దండ కడియా. ఇది ఇట్లా చేతికి ఇక్కడ పెట్టుకుంటారు, మొత్తం గోల్డే. నేను చూపెడితే ఇట్లా ఇక్కడ పెట్టుకుంటారు, ఇట్లా ఇట్లా వస్తుంది, మొత్తం గోల్డే అండి. ఇది ప్యూర్ గోల్డ్, మనం తీగ అంటాం కదా, తీగలాగా ప్యూర్ గోల్డ్. ఇది చేయించి పెట్టాము. పెద్దగా అయినాక తనకు నచ్చినట్టు ఏమన్నా వేయించుకొని, ఇప్పుడైతే ప్యూర్ గోల్డ్. ఇది పాప పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోవచ్చు, ఇద్దరం పెట్టుకునేలాగా ఏది అని చూసి ఇలా చేయించాము. దీనికి ఇట్లా 2 buttons వస్తాయి అన్నమాట. ఇక్కడ 2 buttons, ఇక్కడ 2 buttons వచ్చినాయి టైట్ చేసుకున్నానికి. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. అసలు ఇప్పటివరకు పెట్టుకోలేదండి, పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తీగ కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్గా హ్యాండ్కి దండ కడియా అంటారు దీన్ని. మీరు ఎవరైనా కావాలా చేయించుకోవాలనుకుంటే ప్యూర్ గోల్డ్, అసలు దీంట్లో కల్తీయే ఉండదండి, మొత్తం ప్యూర్ గోల్డ్, చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా నచ్చి నేను చేయించుకున్నాను. ఇదేమో మా పాపదే, మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ తొట్లకి పెట్టినుండే అనమాట.
ఇవి అప్పుడు బ్యాంగిల్స్ లాగా వాడినండి వీటిని. నాకు తెలిసి చాలా ప్రతి ఒక్క బేబీకి ఇవి పెడతారు అనుకుంటా మమ్మీ సైడ్ నుంచి, లైక్ చైన్ ఆర్ ఏదన్నా ఒకటి. అట్లా మా మమ్మీ వాళ్ళు ఇవి పెట్టారు. ఇది తులంలో 2 అండ్ మా పాప క్యూట్ రింగ్ చిన్న స్టోన్తో నాకు చాలా నచ్చింది. మా వదిన పెట్టిన ఉండే తొట్లకి చిన్న స్టోన్ కనిపిస్తుందా మీకు? క్లియర్గా కనిపిస్తుందా? అసలు నాకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా? ఇక్కడ చిన్న స్టోన్ కనిపిస్తుందా? చిన్న స్టోన్, చిన్న రింగ్, చాలా బాగుంది. అండ్ నా 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ చూపెట్టాను. ఏంటక్క 1 గ్రామ్కి ఇయర్ రింగ్సా? అసలు నేను ఇప్పుడు చూపెట్టే ఇయర్ రింగ్స్ 1 గ్రామ్కి ఇంత బాగా వచ్చినాయి అంటారు. చూడండి, ఇవి 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఇది కూడా మా హస్బెండ్ నాకు చేయించారు 1 గ్రామ్. చూడండి, ముత్యాలతో 1 గ్రామ్ చాలా బాగుంటాయండి ఇవి. అసలు బయటకు వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ ముత్యాలు కూడా మంచిది అంటారు కదా హెల్త్కి. ఒరిజినల్ ముత్యాలు పెట్టించుకుంటే చాలా మంచిది, డైలీ వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది మా హస్బెండ్ బ్రాస్లెట్, పెళ్ళప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టారు బ్రాస్లెట్. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. నేను ఒకటి చూపెడతాను ఇప్పుడు. అసలు మీరు చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది, అంత బాగుంది. చూసారా, మా మమ్మీకి మా మమ్మీ పెళ్ళప్పుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారట. నాకు చాలా నచ్చి నేను తీసుకొచ్చుకున్నాను. చూడండి ఎంత బాగుందో ఇది శారీ ఎప్పుడైనా కట్టుకునేది పెట్టుకుంటే అసలు మొత్తం మనమే స్పెషల్ అట్రాక్షన్ అవుతాం, అంత బాగుంటుంది. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు పెట్టుకోలేం కానీ ఎప్పుడో ఒకసారి ఏదైనా ఈవెంట్కి పెట్టుకుంటా, కంపల్సరీ పెట్టుకోవాలని అనుకుంటాం కానీ ఎప్పుడు పెట్టుకోలేను అసలుకి. ఒకసారి ఎప్పుడైనా పెట్టుకొని మీకు వీడియో పెడతా. నాకైతే చాలా నచ్చింది. ఇంకొక 1 గ్రామ్ ఇయర్ రింగ్ చూపెట్టానా, అదైతే అసలు మీరు 1 గ్రామే అనుకోరు అంత. అసలు దానికి షీల కూడా ఇట్లా గోల్డ్ వచ్చేసింది మొత్తం. షీల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ముక్కులా, అది కూడా మొత్తం గోల్డే అండి. అసలు ఇయర్ రింగ్ మొత్తం గోల్డే. చూడండి, కనిపిస్తుందా మీకు క్లియర్గా? నేను ఒకటి పెట్టి మంచిగా చూపెడతాను మీకు. ఈ డిజైన్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చు. ఓన్లీ 1 గ్రామే అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది. చూడండి, నేను మంచి క్లారిటీగా చూపెడతాను మీకు. చూడండి, కనిపిస్తుందా? ఇది జస్ట్ 1 గ్రామే. 1 గ్రామ్లో ఇంత బాగా అసలు వస్తుందా? చాలా బాగుంది కదా డిజైన్. నాకు తెలిసి చాలా మందికి తెలియదు, ఇది మాత్రం చాలా బాగుందండి డిజైన్. మీకు ఎవరికైనా కావాలంటే చేయించుకోండి. నేను మీకు 2 పెట్టి చూపెడతాను. చూడండి, క్లియర్గా అనిపిస్తుందా? ఇది 1 గ్రామ్ ఇయర్ రింగ్స్. నా దగ్గర ఇంకా చాలా 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను దాన్ని కూడా వీడియో తీస్తాను. ఇదే అండి నా గోల్డ్ జ్యువెలరీ మొత్తం. చాలా కొంచెం కలెక్షన్ ఉన్నా చాలా మంచి కలెక్షన్ ఉందని నాకు అనిపిస్తుంది. నా గోల్డ్ జ్యువెలరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నా పెళ్లి శారీస్ కూడా చూపెట్టాలనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, అది కూడా వీడియో ఇస్తాను. నా పెళ్లి శారీస్, నా దగ్గర ఏమేమి పట్టు శారీస్ ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్ చేసి నేను కంపల్సరీ వీడియో తీస్తాను. మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.